భారత్ ఎకానమీ రాబోయే రోజుల్లో రాకెట్లా దూసుకుపోనుంది. స్థూల జాతీయ ఉత్పత్తి వచ్చే ఏడాది 6.8% పెరుగుతుందని వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ అంచనా వేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు దేశ ఆర్థిక వ్యవస్థను టాప్ పొజిషన్లో ఉంచుతాయని నివేదిక అభిప్రాయపడింది. ఈసారి వ్యవసాయ రంగానికి ఢోకా లేదని చెప్పింది. 6.6% గ్రోత్ రేట్ అంచనాతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవబోతోంది. యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ ఎకనామిక్ మానిటరింగ్ హెడ్ హమీద్ రషీద్ ప్రకారం భారత ఎకనామీ రాబోయే రోజుల్లో రాకెట్లా దూసుకుపోతుంది. స్థూల జాతీయోత్పత్తి వచ్చే ఏడాది 6.8% పెరుగుతుందని వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్టస్ 2025 అంచనా వేసింది. సర్వీసులు, గూడ్స్ కేటగిరీ, ముఖ్యంగా ఫార్మా, ఎలక్ట్రానిక్స్ సెక్టార్లలో స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్స్ ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్టస్ పేర్కొంది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు దేశ ఆర్థిక వ్యవస్థను పెంచుతాయని అభిప్రాయపడింది. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మూలధన వ్యయం రాబోయే సంవత్సరంలో గుణాత్మక ప్రభావాన్ని చూపుతుందని WESP అంచనా వేస్తోంది. వ్యవసాయ రంగంలో కూడా పుంజుకుంటుందని తెలిపింది. 2024లో అనుకున్న స్థాయిలో వర్షాలు పడడం, 2025లో కూడా అలాంటి సానుకూల సంకేతాలు ఉండడంతో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ద్రవ్యోల్బణం విషయానికొస్తే గత సంవత్సరం అంచనా వేసిన 4.8% నుంచి ఈ సంవత్సరం 4.3%కి స్వల్పంగా తగ్గుతుందని నివేదిక అంచనా వేసింది. గత సంవత్సరం కూరగాయలు, తృణధాన్యాలు, ఇతర ప్రధానమైన వాటి ధరలు పెరగడానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణమని రిపోర్ట్ ఇచ్చింది. దేశంలో మహిళా కార్మిక మార్కెట్ భాగస్వామ్యంలో పురోగతి ఉన్నప్పటికీ జెండర్ గ్యాప్ అలాగే ఉందని తెలిపింది. మొత్తం ప్రపంచ వృద్ధి రేటు 2.8%గా ఉంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల వృద్ధి గత ఏడాదితో పోలిస్తే 0.1% నుంచి 1.6%కి పడిపోయింది. రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా ఈ సంవత్సరం అంచనా 0.1% నుంచి 4.8%కి పడిపోయింది. ఈ ఇయర్తో పోలిస్తే వచ్చే ఏడాది 0.3% తగ్గుతుందని అంచనా. అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా దిగజారిపోయింది. దక్షిణాసియాలో అవుట్లుక్ మిశ్రమంగా ఉంది. 2025లో ఈ ప్రాంతం వృద్ధి రేటు 5.7%గా అంచనా వేస్తున్నారు. 2026లో అది 6% అవుతుందని ప్రెడిక్ట్ చేస్తున్నారు. పాకిస్తాన్, శ్రీలంక తిరోగమనం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయని వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్టస్ తెలిపింది. ఇక భూటాన్, నేపాల్లో జీడీపీ 2025లో 5% కంటే ఎక్కువగా పెరుగుతుందని అంచనా వేశారు. అశాంతి, రాజకీయ అనిశ్చితి కారణంగా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ మరింతగా మందగించవచ్చని WESP తెలిపింది.